భారత త్రివిధ దళాలు పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయి. రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతమైన సర్క్రిక్లో త్రివిధ దళాలు త్రిశూల్ విన్యాసాలు చేయబోతున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. దీంతో పాకిస్తాన్ అప్రమత్తమవుతోంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటం జారీ చేసింది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలు ఉమ్మడిగా విన్యాసాలు చేపట్టడం ఇదే తొలిసారి. బల ప్రదర్శన చేపట్టేందుకే ఈ విన్యాసాలు. సర్క్రిక్ ఇరు దేశాల మధ్య ఇది ఒక వివాదాస్పద ప్రాంతం. ఇక్కడ పాకిస్తాన్ వక్రబుద్ధి చూపిస్తే తీవ్ర చర్యలు ఉంటాయంటూ రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది. దీంతో నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే భారత త్రివిధ దళాలు విన్యాసాలకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే త్రిశూల్ విన్యాసాలకు భారతదేశం సిద్ధమవుతోంది. త్రివిధ దళాలు ఉమ్మడిగా త్రిశూల్ విన్యాసాలు చేసేందుకు సిద్ధమయ్యాయి. పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు సూచనలు జారీ చేసే నోటంను ఇచ్చింది. ఇక అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాకిస్తాన్ సరిహద్దులోని సర్క్రిక్ అంటే మన గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సర్క్రిక్ దగ్గర త్రివిధ దళాలు పెద్ద ఎత్తున విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తన కేంద్ర దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి గగనతలంలో వైమానిక మార్గాలను పరిమితం చేసింది. ఇక దీనికి సంబంధించి అనలిస్ట్ డామియన్ సైమన్ ఒక శాటిలైట్ ఇమేజ్ని అయితే ఆయన షేర్ చేశారు. 28,000 అడుగుల ఎత్తు వరకు విన్యాసాలు చేసేందుకు ఎయిర్ స్పేస్ను రిజర్వ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలు కలిసి ఉమ్మడిగా ఇంత పెద్ద కసరత్తు నిర్వహించడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలు ఇక శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్టుగా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్తోంది. ఇలాంటి విన్యాసాలు సాధారణ సన్నద్ధత చర్యలే అయినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సరిహద్దును నిశితంగా గమనిస్తున్నామని చెప్పేందుకే పాకిస్తాన్ తాజాగా ఈ నోటం జారీ చేసినట్టు చెప్తున్నారు. ఇక సర్క్రిక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఏదైనా వక్రబుద్ధి చూపిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక సర్క్రిక్ అనేది గుజరాత్ తీరం వెంబడి ఉన్న సున్నితమైన ఒక వ్యూహాత్మక ప్రాంతం. ఈ సున్నితమైన ఈ ప్రాంతాన్ని ఇరు దేశాల మధ్య వివాదాస్పదమైన ప్రాంతం కూడా. ఇక్కడ పాక్ తన సైనిక మౌలిక సదుపాయాలను ముమ్మరం చేస్తుందని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా రాజ్నాథ్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. పాకిస్తాన్కు సరిహద్దు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో భారత్ భారీ విన్యాసాలు చేయాలనుకోవడం కూడా ఇదొక ప్రాధాన్యత అంశం. సో ఇక్కడే మన త్రివిధ దళాల అధిపతి జనరల్ ద్వివేది కూడా ఒక గట్టి హెచ్చరిక ఇచ్చారు. మీకు తెలిసిందే, పాకిస్తాన్ కనుక ప్రపంచ పటంలో ఉండాలి అనుకుంటే కనుక, మనుగడ సాగించాలి అనుకుంటే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలి, లేదంటే ఉండాలో లేదో మీరే తేల్చుకోండి అంటూ ఈ సర్క్రిక్ ప్రాంతాన్ని ఉద్దేశించే జనరల్ ద్వివేది కూడా హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సో ఈ ప్రాంతం మనకు ఎందుకు అంత కీలకమైందో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో పాకిస్తాన్కు సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో త్రివిధ దళాల విన్యాసాలు సాధారణంగా జరిగే విన్యాసాలే. కానీ ఈసారి ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది బహుశా ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసే క్రమంలోనే ఈ ప్రాంతాన్ని రిజర్వ్ చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని ఎయిర్ స్పేస్ అంతా రిజర్వ్ చేశారు. దీంతో అటు పాకిస్తాన్ కూడా నోటం జారీ చేసింది. వాస్తవానికి నోటం అంటే అక్కడి ఏవియేషన్ అథారిటీ ఏదైతే ఉంటుందో విమానయాన సంస్థ కొన్ని ముందస్తు నోటీసులు జారీ చేస్తుంది. ఎందుకంటే ఏదైనా అక్కడ పైలట్లకు అక్కడ వైమానిక వ్యవస్థలో తాత్కాలిక మార్పులు చోటు చేసుకున్నా, లేదా ప్రమాదాల గురించి ఇతర సిబ్బందిని హెచ్చరిస్తూ చేసే నోటీసుల కింద వస్తాయి అవన్నీ కూడా. అంటే నావిగేషన్ సంబంధించిన అంతరాయం కానీ, లేదా భద్రతాపరమైన అంశాలకు సంబంధించి కానీ ఒక కీలకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయని చెప్పడానికి నోటం అంటారు. ఎందుకంటే విమానాశ్రయం లేదా తాత్కాలిక రన్వే లేదా లైటింగ్ వ్యవస్థల్లో మార్పులు వస్తే కూడా వాస్తవానికి నోటం జారీ చేస్తారు సాధారణంగా. కానీ ఇక్కడ భద్రతాపరమైన అంశాలకు వస్తే కనుక ఖచ్చితంగా ఎప్పుడంటే ఇది భద్రతా సమస్యలు పెరిగినప్పుడు, లేదా పౌర లేదా సైనిక విమానయానం అంతరాయం, లేదా అక్కడ ఏదైనా యుద్ధాలు సంఘర్షణలు జరిగినప్పుడు అవి వాటి నుంచి ఆ డిస్టర్బెన్సెస్ నుంచి తప్పించుకోవడానికి లేదా
డైవర్షన్ చేయడానికి నావిగేషన్ డైవర్షన్ కానీ, లేదంటే భద్రతాపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం కానీ, వీటన్నిటిని సూచించేదే నోటం అంటారు. ఎందుకంటే అది అప్డేటెడ్గా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఎలాంటి నావిగేషన్ యూజ్ చేయాలి, లేదా అక్కడ వైమానిక విన్యాసాలు ప్రదర్శనలో, లేదా అసాధారణమైనటువంటి వైమానిక కార్యకలాపాలు, ఇట్లాంటి అంశాల పరంగా కానీ, లేదా ఇక్కడ ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నోటం కిందికి వస్తాయి. సో వాస్తవానికి ఎయిర్పోర్ట్లో నావిగేషన్ లేదా రాడార్ లైటింగ్ సిస్టమ్ ఇదంతా చేంజ్ చేస్తున్నప్పుడు ఇచ్చే నోటాన్ని మామూలుగా రన్వే లైటింగ్ సిస్టమ్ కాకుండా ఈ యుద్ధాలు సైనిక విన్యాసాలు జరిగినప్పుడు ఇది భద్రతాపరమైన చర్యల్లో భాగంగా తీసుకునే నోటంగానే మనం ఇక్కడ చెప్పుకోవాలి. సో ఇది మనం ఇండియా కూడా నోటం జారీ చేసిన గతంలో, తర్వాత పాకిస్తాన్ కూడా నోటం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ మనం ఏం చేసామంటే త్రిశూల్ పేరుతో ఏదైతే ఉమ్మడి విన్యాసాలకు మనము అక్కడ రెడీ అవుతున్నామో, సో భారత్ నోటం ఇచ్చిన తర్వాత ఆందోళన చెందిన పాకిస్తాన్ తమ దక్షిణ మధ్య ఎయిర్ స్పేస్లో ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఈ సర్క్రిక్ ప్రాంతంలో అక్కడ పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలు పెంచుకుంటున్న పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే వాళ్ళు కూడా అక్కడ అలర్ట్ అవుతున్న పరిస్థితి. సో ఇదంతా కూడా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు ఈ 10-12 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఏవైతే ఉంటాయో, ఈ విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రతిస్పందనగానే పాకిస్తాన్ అక్కడ ఆంక్షలు విధిస్తూ వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు, నోటం అనే నోటిఫికేషను. సో అక్కడ ఈ భారీ విన్యాసాలకైతే ఇప్పుడు మనం సిద్ధమవుతున్నాం. సో ఆ రకంగా పాకిస్తాన్ అక్టోబర్ 28-29 తేదీల్లో అక్కడ వాళ్ళ విమాన మార్గాలపై ఆంక్షలు విధించింది. ఇక అంటే ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ నోటం ఇచ్చేశారు, సో అలర్ట్గా ఉండమంటూ. సో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏం చెప్తోంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొనే ఈ విన్యాసాల లక్ష్యం ఏంటి, ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను ప్రదర్శించడం. అంటే మన బలాబలాలు ఏంటి శత్రువుకు తెలియజెప్పడం, మనం ఎంత గట్టిగా ఉన్నామో, మనతో పెట్టుకుంటే ఏమవుతుందో ఒక్కసారిగా చెంప చెల్లు అనిపించేలా చెప్పడమే మన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఇది మన ఆత్మనిర్భరం, మనం స్వశక్తితో తయారు చేసుకున్న మన ఆయుధ సంపత్తిని ప్రదర్శించడంలో మనం గర్వంగా చెప్పుకునే అంశం ఇది. అలాగే ఇక్కడ ఎడారి ప్రాంతాలు కావచ్చు, ఈ సౌరాష్ట్ర ఈ ప్రాంతం ఇవన్నీ కూడా, అలాగే ఇక్కడ దక్షిణ కమాండ్ ప్లాటూన్స్ ఇవన్నీ దళాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అక్కడ ఆపరేషన్స్ ఎలా చేస్తారు, ఉమ్మడి సైనిక కార్యాచరణ ఎలా ఉంటుంది, ఆ భౌగోళిక ప్రాంతంలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి ఇక్కడ ఏకంగా 28,000 అడుగుల ఎత్తు వరకు మనం ఎయిర్ స్పేస్ను రిజర్వ్ చేసుకున్నట్టుగా శాటిలైట్ ఇమేజ్ ఇప్పటికే చెప్తున్నాయి. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున మనం ఇది చేయడం ఇది ఫస్ట్ టైం. సో ఈ విన్యాసాలు సర్క్రీక్, సింధు, కరాచీ లైన్ వెంబడి దగ్గరగా ఉంటాయి. అత్యంత వ్యూహాత్మక ప్రాంతం ఇది. ఇక్కడ మనం అక్కడ పాకిస్తాన్ సింధుకు మన గుజరాత్కు మధ్యలో ఇది సర్క్రీక్ అనేది దాదాపు జస్ట్ 95 కిలోమీటర్స్ పొడవున ఉండే ఒక మడ అడవులు లాంటి ప్రాంతం, చిత్తడి ప్రాంతం, సముద్ర మార్గాలను ప్రభావితం చేసే ఈ ప్రాంతం రెండు దేశాలకు చాలా కీలకం. ఇక్కడ ఇప్పటికే మనకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ నేపథ్యంలో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నామంటే ఓవరాల్గా పాకిస్తాన్కి సర్క్రీక్ లాంటి భౌగోళిక ప్రాంతం నుంచి కూడా అవసరమైతే మీరు ఎలాగైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో దక్షిణ కాశ్మీరం వైపు నుంచి అక్కడి అడవుల నుంచి అక్కడి భౌగోళిక ప్రాంతాన్ని ఆసరగా చేసుకొని దొంగ దెబ్బ తీస్తారో, ఎలా చొరబడతారో, పీర్ పంజార్ అటవీ ప్రాంతం నుంచి ఏ రకంగా మొన్న చొరబాట్లకు పాల్పడి అక్కడి నుంచి అమాయక టూరిస్టులపై పహల్గామ్లో దాడి చేశారో అక్కడ మనం కొంత ఇబ్బంది ఎదుర్కొంటాం. ఎందుకంటే మనకు భౌగోళికంగా కలిసి రాదు. అక్కడ వాళ్ళకి కలిసి వస్తుంది, దొంగ దెబ్బ తీస్తారు. కానీ అక్కడ కూడా మనం అలర్ట్గా ఉంటాం, అక్కడ కూడా ఇప్పుడు అన్ని రకాలుగా మనం అప్రమత్తమైన. కానీ ఇక్కడ సర్క్రీక్ లాంటి ప్రాంతంలో కూడా వాళ్ళ కార్యాచరణ పెంచుకుంటున్నారు, దొంగ దెబ్బ తీద్దామని. అటు పోతే జమ్మూ అండ్ కాశ్మీర్, మళ్ళీ ఇటు వైపు వస్తే పశ్చిమాన, అలాగే సౌరాష్ట్ర అంటే గుజరాత్ లేదా ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సింధు ప్రావిన్స్కు గుజరాత్కు మధ్యలో ఉన్నటువంటి ఆ సముద్రం మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న తుప్పలు, ఎడార్లు, ఇసుక ప్రాంతం లేదా మడ అడవులు అంటారు.
చిన్న చిన్న బురదతో కూడిన అడవులు, ఆ ప్రాంతం చిత్తడి నేలలు. ఈ ప్రాంతంలో చాలా కఠినమైన ప్రాంతంలో ఇక్కడ కూడా మనం ఎందుకు ఈ విన్యాసాలు చేస్తున్న త్రిశూల్ పేరుతో అంటే వైమానిక దళం, అలాగే సముద్ర తీరంలో ఉండే నేవీ కావచ్చు, అలాగే మన భూతలంలో ఉండే బీఎస్ఎఫ్ కావచ్చు, మిగతా ఆర్మీ జవాన్లు కావచ్చు, మన బల ప్రదర్శన చేయడం ద్వారా మనం ఎంత గట్టిగా ఉన్నామో ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మనం సమకూర్చుకున్న సైనిక సామర్థ్యాన్ని శత్రువుకు తెలియజెప్పే ప్రయత్నం ఇది చాలు. మనం చెప్పే ప్రయత్నంతో వాడి కళ్ళు చెమర్చి మనం చేసే విన్యాసాలతో అక్కడికే సగం చచ్చిపోతాడు వాడు. ఇది చాలు మనం వాటితో నేరుగా యుద్ధం చేయకుండా మనతో పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పే ప్రయత్నం. అందుకే ఇది చాలు అంటున్నాను. సో ఇది జరగబోతుంది. సరిగ్గా 30 తారీఖు నుంచి నవంబర్ 10 వరకు మనం ఎయిర్ స్పేస్ కూడా రిజర్వ్ చేసుకున్నామంటే చూసుకోండి. సో పాకిస్తాన్ కూడా అలాంటే ఇప్పుడు వాళ్ళు కూడా నోటం జారీ చేశారు. ఆ ప్రాంతంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, సైనిక విన్యాసాలు ఉంటాయి, భారత్ ఏమైనా చేయవచ్చని. అంటే అర్థమైంది, అప్పటికే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనం వరుసగా ఇచ్చే స్టేట్మెంట్ల ద్వారా అప్పటికే సగం చచ్చూరుకుంటున్నారు. ఇంకా ఇలాంటి విన్యాసాలతో ప్రపంచ దేశాలకు కూడా మనమేంటో, మన సైనిక సత్తా ఏంటో తెలియజెప్పే ప్రయత్నం ఇది. అంతేకాదు పక్కనే 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్కు మరీ గట్టిగా బల్లగుద్ది చెప్పే ప్రయత్నం ఇది. సో జరుగుతుంది ఇది. సో త్రిశూల్ పేరుతో మన త్రివిధ దళాల సైనిక విన్యాసాలు ప్రారంభం కాబోతున్నాయి. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.